Hello everyone, I am Dr. Ujjwal Gajula, consultant gastroenterologist and liver specialist, currently working at Prime Gastro and Liver Clinic located at Kompalli and Care Hospital, High-Tech City. మేము ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా కొంతమంది పేషెంట్స్ నుంచి మోషన్ కలర్ సంబంధించిన సమస్యలతో వస్తూ ఉంటారు. అంటే ఏ కలర్ ఎలా వస్తే అది డేంజరస్, అంటే ఏ కలర్ నార్మల్ మోషన్స్ అనేది పేషెంట్స్కి ఈ మధ్య రెగ్యులర్గా మా ఓపీడీలో అడుగుతుంటారు. ముఖ్యంగా మనం మోషన్ వెళ్ళిన తర్వాత నార్మల్ కలర్ యూజువల్లీ ఎల్లో కలర్ అండి. సో సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మోషన్లో ఎరుపు రంగు మారినా లేదంటే నల్ల కలర్లో, అంటే యూజువల్గా ఏంటంటే వాట్ వీ కాల్ ఇట్ as తెలుగు ఇంగ్లీష్లో మాత్రం మెలీనా అంటాము. అట్లాంటి కలర్ మోషన్స్ వచ్చిన, గ్రీనిష్ కలర్ మోషన్స్ వచ్చిన, సమ్ టైమ్స్ మోషన్లో పాటు రెడ్ కలర్ మోషన్స్ వచ్చిన, ఈ 4 రకాల కలర్స్ అనేటివి మోషన్లో మనకి కొంచెం అలార్మింగ్ అనమాట. అంటే రీజన్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే స్టమక్ రిలేటెడ్ అల్సర్స్లో ఒకవేళ ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంటే ఆ మోషన్ కలర్ అనేది బ్లాక్ కలర్గా మారుతూ ఉంటుంది. సో అట్లాంటిది ఏంటంటే అదొక అలార్మింగ్ సైన్ అంటున్నారు. అంటే ఇంటర్నల్గా ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది, అది ముఖ్యంగా అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్లో అవుతుంది కాబట్టి ఇమీడియట్గా గ్యాస్ట్రోఇంటెస్టినల్ డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది. అదే కాకుండా కొంతమందికి మోషన్స్తో పాటు ఎరుపు రంగు వస్తాయి, అంటే అది ముఖ్యంగా మలద్వారం రిలేటెడ్ సమస్యలు, ముఖ్యంగా పైల్స్ కానీ ఫిషర్ కానీ పెద్ద పేగు సంబంధించిన క్యాన్సర్స్లో ఒక్కొక్కసారి మోషన్ బ్రైట్ రెడ్ కలర్లో రావచ్చు. ఇది కూడా సెకండ్ డేంజరస్ సంకేతం. ఇవే కాకుండా ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే, ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మోషన్ ఎల్లో కలర్ నుంచి గ్రీన్ కలర్గా మారే అవకాశం ఉంటుంది. అది ఇండికేషన్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఇంటెస్టైన్లో ఎక్కువ కావడం వల్ల మోషన్ కలర్ అనేది చేంజ్ కావచ్చు. ఈ 3 డిఫరెంట్ కలర్స్ అదర్ దెన్ ఎల్లో కలర్ వస్తే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించడం అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ మోషన్ బ్లాక్ కలర్ వచ్చినా, ఎరుపు రంగులో వచ్చినా, గ్రీన్ కలర్లో వచ్చినా కానీ కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేస్తే ముఖ్యంగా ఏంటంటే ఈ స్టమక్ రిలేటెడ్ అల్సర్స్ బ్లీడ్ అయిపోయి రక్త లెవెల్ శరీరంలో తగ్గిపోతే ఒక్కొక్కసారి గుండె పైన ప్రెషర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయ్యి సడన్గా హార్ట్ అటాక్ లాగా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఎవరైనా బై మిస్టేక్లో బ్లాక్ కలర్ మోషన్స్, కడుపు నొప్పితో చూస్తే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించి ఎండోస్కోపీ అనే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి రెడ్ కలర్ మోషన్స్ అలా వస్తే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిస్తే కొలనోస్కోపీ పద్ధతి ద్వారా ఒకసారి పెద్ద పేగును పరీక్షించి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా పైల్స్ ఉన్నాయా, ఫిషర్ ఉన్నాయా, సమ్టైమ్స్ పెద్ద పేగు రిలేటెడ్ అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా వ్యాధి నిర్ధారణ చేసుకొని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకోవడం కంపల్సరీ. ఇవే కాకుండా నేను చెప్పినట్టు గ్రీన్ కలర్ మోషన్స్ అలాంటివి ఏమైనా పేషెంట్స్కి వచ్చినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిస్తే స్టూల్ టెస్ట్, యూజువల్గా మనం మోషన్ పరీక్షను చేసి దాంట్లో ఇన్ఫెక్షన్ లెవెల్ ఎంత ఉందో చూసి దానికి తగ్గట్టుగా ఏదన్నా యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ బాడీలో ఇన్ఫెక్షన్, ముఖ్యంగా గట్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.